నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకొని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు బైఠాయిస్తామంటూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం వెంకటాచలం తహసీల్దార్ వారి కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి అక్రమ గ్రావెల్ తవ్వకాలపై వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు వెంకటాచలం టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ మాట్లాడుతూ, మండలంలో గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా రాత్రి పగలు అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తదితర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా గ్రావెల్ ఎత్తివేశారు. మండలంలో అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు బైఠాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెంకటాచలం మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు ఈ గ్రావెల్ మాఫియా. ఈ గ్రావెల్ మాఫియా వెంకటాచలం మండలంలోని రామదాస్ కంటిగా, జోసఫ్పేట, ఈతగాలి, శ్రీకాంత్ గిరిజన కాలనీ, సరేపల్లి రిజర్వాయరు, స్థానిక తహసీల్దార్ పోలీస్ స్టేషన్కి పోదంత దూరంలో ఉన్నటువంటి ఎర్రగుంట దగ్గర ఉన్నటువంటి బర్రెల గ్రౌండ్లో కూడా లక్షలు విలువ చేసి గ్రావెల్ని అక్రమంగా తరలిస్తున్నా కూడా అధికారులు నింబకు నీరెత్తినట్టు ఉన్నారంటే దాంట్లో అర్థం ఏంది అని చెప్పి మండల ప్రజలు కూడా ఈ గ్రావెల్ మాఫియాకి, మండల అధికారులకి అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మండలంలో ఈ గ్రావెల్ మాఫియా ఒక కొద్దిగా కొన్ని 1000, లేకపోతే 2000, 5000 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ తీసుకొని లక్షల క్యూబిక్ మీటర్లని తరలించడం జరుగుతూ ఉంది. సిటీ దగ్గర కాబట్టి, మండలం సిటీ దగ్గర కాబట్టి సిటీకి తరలించడం జరుగుతూ ఉంది. ఒక దగ్గర ఒక సర్వే నెంబర్లో పర్మిషన్ తీసుకొని ఇంకొక సర్వే నెంబర్లో కూడా గ్రావెల్ తరలించడం జరుగుతూ ఉంది. ఈ విషయాలు కూడా మండల స్థాయి అధికారులకు తెలిసి కూడా గమ్ముగా ఉండాలంటే దాని అర్థం అది భగవంతుడికి తెలియాల, వాళ్ళకి తెలియాల. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో వెంకటాచలం మండలంలోని తహసీల్దార్ గారిని, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఆ వినతి పత్రంలో వెంకటాచలం మండలంలో జోసఫ్పేట, రామదాస్ కండిగి, ఈతగాలి, సరేపల్లి రిజర్వాయర్, ఎర్రగుంట కాలనీలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. చర్యలు తీసుకునేటువంటి పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా కానీ, అంతకు మించితే నిరాహార దీక్ష చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని చెప్పి ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకనైనా అధికారులు స్పందించి ఈ గ్రావెల్ మాఫియాకి అండగా ఉండకుండా ప్రజల పక్షాన నిలబడి ఈ గ్రావెల్ మాఫియా ఆగడాలని అరికట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.